పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం ఇప్పుడు హిందూ మహాసముద్ర తీర దేశాలపై కూడా ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇరాన్ను దెబ్బకొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్న అమెరికాకి శ్రీలంక ఊహించని షాక్ ఇచ్చింది. తమ దేశంలోని మట్టాలా అంతర్జాతీయ విమానాశ్రయంలో యుద్ధ విమానాల ల్యాండింగ్ కు అనుమతి కావాలన్న అమెరికా విన్నపాన్ని శ్రీలంక ప్రభుత్వం తోసిపుచ్చింది. అగ్రరాజ్యం నుండి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సరే తాము ఎవరి పక్షం వహించబోమని, తటస్థ వైఖరికే కట్టుబడి ఉంటామని శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ యుద్ధం కేవలం ప్రాంతీయ స్థాయిలోనే పరిమితం కాకుండా అంతర్జాతీయ సంబంధాలను, వ్యూహాత్మక నిర్ణయాలను ప్రభావితం చేస్తోందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా చేసిన కీలక విజ్ఞప్తిని శ్రీలంక తిరస్కరించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిన్న దేశమైనప్పటికీ తమ విదేశాంగ విధానంలో తటస్థతను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు శ్రీలంక తాజా నిర్ణయం స్పష్టం చేస్తోంది. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే పార్లమెంటులో చేసిన ప్రకటన ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యత తీసుకువచ్చింది. మార్చి నెల ప్రారంభంలో అమెరికా నుంచి వచ్చిన అభ్యర్థనలను తాము తిరస్కరించినట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా 2 యుద్ధ విమానాలను తమ దేశంలోని మట్టాలా రాజపక్సే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయడానికి అనుమతి కోరగా అందుకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఒకవైపు అమెరికా వంటి అగ్రరాజ్యం అనుమతి కోరగా చిన్న ద్వీపదేశం శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న వ్యూహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆఫ్రికాలోని కీలక సైనిక స్థావరంగా భావించబడే డిబౌటీ మిలిటరీ బేస్ నుంచి వచ్చాయని అధ్యక్షుడు వివరించారు. ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్ మధ్య వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంలోని ఈ స్థావరం నుంచి అమెరికా యుద్ధ విమానాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉంటాయి. అలాంటి స్థావరం నుంచి వచ్చిన అభ్యర్థనను శ్రీలంక తిరస్కరించడం అంతర్జాతీయ వ్యూహాత్మక సమీకరణాల్లో ఒక ముఖ్యమైన సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 4, 8 తేదీల్లో 2 సార్లు ఈ అభ్యర్థనలు వచ్చినట్లు దిశనాయకే తెలిపారు. ముఖ్యంగా నౌకా విధ్వంసక క్షిపణులతో కూడిన యుద్ధ విమానాల ల్యాండింగ్ కు అనుమతి కోరినట్లు వెల్లడించారు. ఇవి సాధారణ రవాణా విమానాలు కాదని, ప్రత్యక్షంగా యుద్ధ చర్యలకు సంబంధించినవని విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి విమానాలను అనుమతిస్తే శ్రీలంక కూడా ఈ యుద్ధంలో పరోక్షంగా భాగస్వామ్యమయ్యే ప్రమాదం ఉండేది. ముఖ్యంగా నౌకా విధ్వంసక క్షిపణులతో కూడిన యుద్ధ విమానాల ల్యాండింగ్ కు అనుమతి కోరినట్లు వెల్లడించారు. ఇవి సాధారణ రవాణా విమానాలు కాదని, ప్రత్యక్షంగా యుద్ధ చర్యలకు సంబంధించిన అని విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి విమానాలను అనుమతిస్తే శ్రీలంక కూడా యుద్ధంలో పరోక్షంగా భాగస్వామి అయ్యే ప్రమాదం ఉండేది. అందుకే తమ ప్రభుత్వం ఆ అభ్యర్థనలను శ్రీలంక తిరస్కరించి ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా తన సైనిక ఆపరేషన్లను విస్తరించేందుకు ప్రపంచంలోని వ్యూహాత్మక ప్రాంతాలను వినియోగించుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలు, దక్షిణాసియా దేశాలు ఇవన్నీ ఇప్పుడు కీలకంగా మారాయి. ఈ క్రమంలోనే శ్రీలంకలోని విమానాశ్రయాన్ని వినియోగించుకోవాలని అమెరికా యత్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో శ్రీలంక తన నిర్ణయాన్ని చాలా స్పష్టంగా వెల్లడించింది. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా సరే తటస్థ విధానాన్ని కొనసాగించాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధ్యక్షుడు దిశనాయకే తెలిపారు. తాము ఏ యుద్ధంలోనూ పక్షపాతం చూపించమని, తటస్థంగానే ఉంటామనే సందేశాన్ని ఆయన స్పష్టంగా ఇచ్చారు. ఇది చిన్న దేశాల విదేశాంగ విధానంలో చాలా అరుదుగా కనిపించే ధైర్య నిర్ణయమని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ నిర్ణయం వెనుక ఉన్న రాజకీయ, ఆర్థిక కారణాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందంటున్నారు. శ్రీలంక ఇటీవలే తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. అలాంటి పరిస్థితిలో మళ్లీ ఏదైనా అంతర్జాతీయ వివాదంలో ఇరుక్కోవడం ఆ దేశానికి మళ్లీ సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా, ఇరాన్, చైనా వంటి శక్తివంతమైన దేశాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం శ్రీలంకకు చాలా కీలకం. అందుకే ఏ ఒక్క దేశం వైపు మొగ్గు చూపకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం జియో పొలిటికల్ గా కూడా ప్రాధాన్యత కలిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతం ప్రస్తుతం ప్రపంచ శక్తుల మధ్య పోటీకి కేంద్రంగా మారుతోంది. ఈ ప్రాంతంలో చిన్న దేశాలు కూడా ఇప్పుడు వ్యూహాత్మకంగా
కీలకంగా మారుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయం ఇతర చిన్న దేశాలకు కూడా ఒక సందేశంలా భావిస్తున్నారు. ఇదే సమయంలో ఈ నిర్ణయం అమెరికా శ్రీలంక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. కానీ శ్రీలంక మాత్రం తన నిర్ణయంలో మార్పు చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది భవిష్యత్తులో ఆ దేశ విదేశాంగ విధానానికి ఒక కొత్త దిశను చూపవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ పరిణామం పశ్చిమాసియా యుద్ధం ఎంతవరకు విస్తరించిందో కూడా సూచిస్తోంది. యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలకు ఇప్పుడు ఈ ప్రభావం చేరుతోంది. దీంతో ఇది కేవలం ప్రాంతీయ ఘర్షణ కాదు, గ్లోబల్ స్థాయి సంక్షోభంగా మారుతున్నదనే సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి నిర్ణయాలు మరిన్ని దేశాలు తీసుకుంటాయా లేక అమెరికా ఒత్తిడికి లోనై కొన్ని దేశాలు సహకరిస్తాయా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ అమెరికా తన మిత్ర దేశాల నుంచి మరింత మద్దతు కోరే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేశాలు తీసుకునే నిర్ణయాలు ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.